హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇది నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ లేదా ఈవినింగ్ బ్లాగ్ లేదా డే బ్లాగ్ అలా ఏదైనా చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను కదా అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాను. ఇంకా డైలీ ఇలాగే ఉంటుందన్నమాట. ఒక్క సాటర్డే సండే తప్ప రిమైనింగ్ డేస్ మొత్తం ఇంతే ఉంటుంది. సాటర్డే సండే అంటే ఇంకా స్కూల్కి వెళ్ళడం, పాప తీసుకురావడం ఇదంతా ఉండదు కాబట్టి సో కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ యాజ్ యూజువల్ ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు ఇంతే. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక న్యాప్ వేస్తాను. ఒక న్యాప్ వేసి అట్లా లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళి తీసుకొస్తానమాట. స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత రాగానే జస్ట్ ఇలా పాప ఫ్రెష్ అప్ అయిపోతుంది, స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకుని. ఇంకా తర్వాత లంచ్ బాక్సెస్ అన్నీ ఇలా షింక్లో పడేస్తుంది, తనే వేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇంకెప్పుడైనా నెక్స్ట్ డే హాలిడే ఉంది అంటే మాత్రం ఈ రోజు నుంచే ఇంకా రెడీ అయిపోద్ది హాలిడేకి. రేపు హాలిడే ఉంది కదా, నేనేం చేయను ఈరోజు, నేను టీవీ చూడాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. సో అందుకని చెప్పి నేనే తీసుకొచ్చి షింక్లో వేసాను. వేసిన తర్వాత మినపప్పు నానబెట్టాను మార్నింగ్ టైంలో, అది గ్రైండర్ వేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా సాటర్డే ఈవినింగ్ కానీ సండే ఈవినింగ్ కానీ మినపప్పు గ్రైండర్ వేసుకుంటాను. ఎందుకు అంటే ఇంకా అలా వేసుకుంటే ఇంకా వీక్ మొత్తం హాయిగా ఉంటుంది అనమాట. మార్నింగ్ హర్రీ ఉండదు, పరిగెత్తడం ఉండదు, ఏం టిఫిన్ చేయాలి అనే టెన్షన్ ఉండదు అనమాట. ఏదైనా దోశ కానీ ఇడ్లీ కానీ ఒకటి అలా వేసిస్తే ఈజీగా అయిపోతుంది, హాయిగా ఉంటుంది. సో అందుకని చెప్పి వేసుకుంటాను. బట్ ఈ వీక్ అయితే నాకు వీక్ మధ్యలో అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఇంకా మధ్యలో వేసుకుంటూ ఉన్నాను. పప్పులు కడిగి అలా గ్రైండర్లో వేసిన తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన కర్రీస్ అవి తీసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను. మేడ్ అయితే రాదు, సో అందుకని నేనే గిన్నెలతో మళ్ళీ ఈ మొత్తం ఇలా సర్దేసి పెట్టుకొని గిన్నెలతో వేసుకుంటాను. సో ఇంకా డ్యాన్స్ క్లాస్కి కూడా టైం అయిపోయిందని చెప్పి రెడీ అవుతుందన్నమాట డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి. సో రాగానే మిల్క్ కానీ ఎగ్ అట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఇంకా అవి తినిన తర్వాత జస్ట్ ఇలా వాటర్ ఫిల్టర్ కొంచెం పైకి ఉంటుంది, తనకు పట్టుకోవడానికి అవ్వదన్నమాట. సో వాటర్ పట్టిస్తే ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోద్ది, లేకపోతే దింపేసి రావాలి. ఇంకా అలా తన్ని డ్యాన్స్ క్లాస్కి మొత్తం రెడీ చేసి కూర్చోబెట్టిన తర్వాత టైం ఉంది కదా అని చెప్పి జస్ట్ నేను కొంచెం టీ పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో ఒక్కళ్ళం ఉన్నప్పుడు కంపల్సరీ అనిపిస్తుంది, కొంచెం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగాలి అని చెప్పి. మస్ట్ అండ్ షుడ్ తాగాలి, ఇంకా తాగకపోతే అవ్వదు అన్నట్టు కాదు, కానీ కొంచెం అట్లా ఇష్టం అనమాట. అలా కొంచెం ఆస్వాదిస్తూ అలా తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఇలా కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను. టీ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇంకా ఆమె టైం అయిపోయింది, ఇంకా ఆమెని దింపేసి వచ్చిన తర్వాత టీ తాగాను. ఇలా టీ తాగుతూ ఒక 10 to 15 మినిట్స్ అయితే కొంచెం అలా రిలాక్స్ అవుతాను. ఇలా టీ తాగుతూ ఏదో టీవీలో చూస్తూ కూర్చొని తర్వాత బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసుకున్నాను అనమాట. బట్టలు మడతపెట్టి లోపల పెట్టేసుకున్నాను. లోపల పెట్టేసుకునేటప్పటికి ఇంకా మళ్ళీ డాన్స్ క్లాస్ నుంచి వచ్చే టైం అయితే అవుతుంది. ఇంకా హడావుడిగా ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి లోపల పెట్టేసుకున్న తర్వాత ఇంకా మొత్తం గ్రైండర్ మొత్తం వాష్ చేసుకొని కొంచెం అలా ఒక 5 to 10 మినిట్స్ ఉన్న తర్వాత పాపనైతే తీసుకొచ్చే టైం అయింది. మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళి పాపని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే అయితే స్నానం చేపించేస్తాను. స్నానం చేసిన తర్వాత ఇంకా హోంవర్క్స్ చేపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే సండే అయితే ఇంకా బుక్స్ పట్టుకోదనమాట, ఇంకా ఆడుకునే ఇదిలో ఉంటుంది. అందుకని చెప్పి ముందు రోజునైతే మొత్తం హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేపించేస్తాను. హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ టీవీ ఇస్తాను. తర్వాత డిన్నర్ టైం